బత్షెబా ఒక అందమైన మహిళ మాత్రమే కాదు, దావీదు ముఖ్య వీరుల్లో ఒకని కుమార్తె. అంతేకాదు, ఊరియా భార్య కూడా. ఊరి అనే పేరు హెబ్రీ భాషలో యెహోవా నా వెలుగు అనే అర్థాన్ని కలిగి ఉంది. ఊరియా నిజాయితీపరుడు, నమ్మకస్తుడు. అతని ఇల్లు రాజభవనానికి సమీపంగా ఉండడం ద్వారా అతడు దావీదు దగ్గర ఎలాంటి గౌరవ స్థానాన్ని కలిగి ఉన్నాడో మనం ఊహించవచ్చు. అలాగే దావీదు తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించినప్పుడు ఊరియా సైనిక దళంలో ముందు వరుసలో ఉండడాన్ని బట్టి అధికారిగా అతని స్థానం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. ఆ రోజు రాజభవనం నుండి వచ్చిన పిలుపు బత్షెబా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రాచీన తూర్పు రాజ్యాల్లో రాజులు తమ అధికారంతో ఒక స్త్రీని చూసి వెంటనే కోరికతో ఆమెను వశపరుచుకోవడం సర్వసాధారణం. కానీ దావీదు విషయంలో అది ఎంతమాత్రం సాధారణం కాదు. బాధాకరంగా ఈ క్షణికమైన వాంఛ ఒక జీవితకాలం బాధగా మిగిలిపోయింది. వారు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి దావీదు ఊరియాను తన సైన్యంలో ముందు వరుసలో ఉంచి మరణించేటట్లు చేశాడు. నాట్ ఎవ్రీ ఫ్రంట్ లైన్ ఇస్ హానర్, సమ్ ఆర్ చోజన్ టు కవర్ అనదర్ సిన్. ఆ తరువాత వారిరువురికి పుట్టిన బిడ్డ కొద్ది కాలంలోనే మరణించాడు. జరిగిన ఈ వ్యభిచార పాపానికి ఆమె ఎంతవరకు కారణమైందో మనకు ఎప్పటికీ పూర్తిగా తెలియదు. కానీ బత్షెబా తక్కువ కాలంలోనే ఒక రాణిగా ఉండే జీవితాన్ని అలవాటు చేసుకుంది. ఆమె సొలొమోను అనే మరొక కుమారునికి జన్మనిచ్చి దావీదుకు ఇష్టమైన భార్యగా మారింది. ప్రవక్త నాతాను సహాయంతో ఆమె తన కుమారుడైన సొలొమోను కోసం రాజ్యాధికార హక్కులను పొందగలిగింది. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.